రామచంద్రరావు గారు ఒక పోక్సో కేస్ అంటే కూడా తెలియని వ్యక్తికి సీదా బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చి ఘనకార్యం చేసిండ్రు మన నరేంద్ర మోడీ గారు. అయితే బీజేపీ పార్టీ ఎట్లాంటిది, బీజేపీ పార్టీ సామాన్యుల కోసం ఎట్లాంటి కొట్లాడుతుందో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సామాన్యునికి అన్యాయం జరిగింది, దాని విధంగా అన్ని రకాల యూట్యూబ్ ఛానల్ మీడియాలు, సోషల్ మీడియా, జెన్జీ అందరు కలిసి ఏం చేసిర్రు, యుద్ధం చేసిర్రు. రెండు ప్రభుత్వాలతో యుద్ధం చేసిర్రు. ఒక మహిళ బాలిక ఆ యొక్క వ్యవహారం పైన ఆ వ్యవహారం ఏదైతే చేసిండో బండి భగీరథ్ అనే వ్యక్తి, ఇతను తప్పించుకునేటట్టున్నాడు, ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ జెన్జీ, ఈ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం తిరగబడి ప్రచురాలు చేస్తే, ఒక వారం యుద్ధం చేస్తే ఓ గాడిది ఓ పోరంబోకోడు జైలుకు పోయిండు అన్న విషయం మీకు తెలుసు. వీళ్ళేదో పెద్ద ధర్మాన్ని కాపాడేటోళ్ళు అయినట్టు బండి సంజయ్ చరిత్ర ఎవరికి తెలియదు, వాళ్ళ కొడుకు చరిత్ర ఎవరికి తెలియదు. వాళ్ళ కొడుకు పెద్ద లంగా, పెద్ద లఫాంగి, వాడు చేసే కార్యక్రమాలకు నిజంగా చెప్పాలి అంటే వాళ్ళయ్యా వాని చెప్పుతో కొట్టిన తప్పు లేదు. అట్లాంటి తప్పు పాల్పడ్డాడు ఎవరు, బండి సంజయ్ కొడుకు, ఎవరు, బండి భగీరథ్ అనే వ్యక్తి. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రధాన ముచ్చట ఏందని మిత్రులారా, ఈ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ పదే పదే ఎందుకు టార్గెట్ చేసారు, ఆ కుటుంబ ఇష్యూని ఎందుకు బయటికి లాగుతున్నారు అంటాడు. ఆ పోక్సో అనేది అదో అతి పెద్ద కేసు. ఆ కేసులో ఎవడు మాట్లాడినా వాడిని తీసుకెళ్ళి బొక్కలు వేయాలి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది. అట్లాంటిది మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏదో నకరాలు చేసుకుంటూ నాటకాలు చేసుకుంటూ మాట్లాడితే పద్ధతి కాదు ఇది. ఎవడు ఊకోడు, చూసుకుంటూ ఎవడు ఊకోడు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే బీజేపీని మురిగి కాలువ వేసి తొక్కుతారు. ఎట్లా తెలుసా, ఇక ఈయన రామచంద్రరావు గారు మాట్లాడతారు, ఒకసారి ఆయన మాటలోనే విందాం. ఇక బండి సంజయ్ గారు తప్పు చేస్తుంటే పార్టీ కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. అబ్బా, బండి సంజయ్ గారి యొక్క కొడుకు కుటుంబ సభ్యులు చేస్తుంటే నేను ఒకటే మాట్లాడుతున్నాను, కుటుంబ సభ్యులు చేస్తుంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సిందే. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం ఉండాలి అవన్నీ కూడా జరుగుతాయి, శిక్ష పడుతుందా అది చేసుకున్నా కోర్టు పోతుంది. మరి తప్పించుకున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే లీగల్ గా ఒక కేసు పడితే వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. హ్యాండ్స్ పెట్టి లీగల్ స్టెప్ పారిపోవడం కాదు. హ్యాండ్స్ పెట్టి రాకపోతే సరెండర్ అయ్యాడు. చట్టంలో ఉన్నది హ్యాండ్స్ పెట్టి ప్రొవిజన్. ఆయన బాధ ఏంటంటే ఇక చేసుకోండి మీరు, ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసుకోండి, బలాత్కారం చేసుకోండి, మనకంటూ లీగల్గా ఒకటి ఉంటుంది, యాంటిసిపేటరీ బెయిల్ కోసం మనం ఎదురు చూస్తామని చెప్పేసి ఉంటుంది కదా. తిరిగానే మాట్లాడుతున్నాడు. అంటే బీజేపీ వస్తే మనం ఏదైనా చేసుకోవచ్చు, ఏ అమ్మాయిని ఏమనుకుంటున్నా అవన్నీ చేయొచ్చు, మనకంటూ లీగల్ సెల్స్ ఉన్నాయి, వాటిని కన్సల్ట్ అయ్యి మనం ఏం చేయాలో చేసుకోవచ్చు అని కూడా మాట్లాడుతున్నాడు. అర్థమైందా బీజేపీ అసలు రంగు కథ ఇది. అయితే బండి సంజయ్ ఏం చేయలేదట, బండి సంజయ్ ఏం చేయలేదట, మొత్తం పుణ్య కార్యక్రమాలు చమత్కార్యాలు చేసిన గొప్పోడట. అలా కొడుకు కూడా ఏం తప్పు చేయలేదట. అట్లాంటప్పుడు సరే మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు కదా, మీరు అక్కడ చేయండి. మరి మేము కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం, మీరు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. నేను కూడా ఒక చెప్పాలనుకుంటున్నా, ఏ శ్రీరామచంద్రుడు అయితే సీతమ్మ గారిని అగ్ని ప్రవేశం చేయించాడో ఆ విధంగా బండి సంజయ్ని బండి భగీరథ్ ఇద్దరిని కలిసి అగ్ని ప్రవేశం చేపిద్దాం. వాళ్ళు తప్పు చేయలేదనుకో, వాళ్ళు కడిగిన ముత్యం లెక్క ఇంత కాలకుండా బయటకు వస్తారు. తప్పు చేస్తే మాత్రము కాలుకుండా బయటకు వస్తారు. దీనికి మీరు రెడీనా రామచంద్రరావు గారు? రెడీనా? ఒక ఆడబిడ్డ అంటే అంత చులకరణ మీకు? నీ ఆడబిడ్డ అట్లనే ఉండుంటే, నీ ఇంట్లో ఆడబిడ్డే ఉండుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతావా రామచంద్రరావు? ఎవరా నీకు అధ్యక్ష పదవి ఇచ్చింది? ఎవరు నీకు అధ్యక్ష పదవి ఇచ్చింది? బీజేపీ పార్టీ ద వర్స్ట్ పార్టీ ఇన్ దిస్ కంట్రీ, తెలుసా నీకు అని అడుగుతున్నా. బీజేపీ వల్ల భారతదేశమే వెనకంజున పడ్డది. ఈరోజు పెట్రోల్ రేట్లు, మీ కథలు, మీ వ్యవహారాలు ఎవరికి తెలియదు. జిఎస్టీ పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు దంచుకొని తింటున్నారు మీరు. ఈరోజు భారత్ వికాస్ అన్నారు, యువత ఆగంపాలు పట్టించి దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. కానీ యువత తిరగబడుతుంది ఏదో ఒకటి రోజు. ఇంకో మాట మాట్లాడదాం ఏది అంటే, బండి సంజయ్ తప్పు చేయలేదు అంటే ఏదైనా తప్పు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వినండి. ఇక బండి సంజయ్ గారి విషయాన్ని, కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఒక ఇంకో కుటుంబం, ఇంకో ఆ మైనర్ అమ్మాయి కుటుంబాన్ని కూడా రోడ్డు తీస్తుంది. ఏ కార్యక్రమం లేనట్టు ఏ కార్యక్రమం ఉందో చెప్పు. మరి ఏ కార్యక్రమం ఉందో చెప్పు. ఓ మహిళ వారికి అన్యాయం జరిగినప్పుడు మీడియా స్టాండ్స్ ఏం చేస్తాయి? బాగా చెప్తుగా కొట్లాడతాయి. ఎవడైతే ఆ పని చేసిన హౌలే గారు ఉన్నాడో
వారిని తీసుకెళ్లి జైలుకి పంపేటట్టుగా ప్రయత్నం చేస్తారు. అది కదా జరిగింది. రామచంద్రరావు గారు, మీరు బీజేపీ అధ్యక్షుడి కన్నా మిమ్మల్ని వార్డు మెంబర్గా ఉంచడం కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు ఈ వ్యవహారంలో. బీజేపీ పార్టీ బీజేపీ వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేస్తున్నారో తెలుసా? మొన్నటి దాకా వీళ్ళు మాట్లాడిన గొంతులు ఈరోజు బండి భగీరథ్ జైల్లో పోయిందని మెయిన్ స్ట్రీమ్ మీడియా అయింది. ఈ మనిషి బయటకు వచ్చి మాట్లాడుతున్న ముచ్చట్ని చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది. మిమ్మల్ని చూసి సిగ్గనిపిస్తుంది, మీ వ్యవహారాలు చూసి సిగ్గనిపిస్తుంది. ఎంత ఘోరం అబ్బా ఇది, ఎంత ఘోరం అంటున్నా. ఈయన మాటలు వినండి. ఇంకా సోషల్ మీడియా టీము, మీ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ టీము ఏం పని పెట్టుకున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని అడుగుతాను, వాట్ ఇస్ ద మోరల్ రైట్ యు గాట్? అయిపోయింది. వాట్ ఇస్ ఆ ఎన్ఎఫ్పీ జనా ఇంకా భారతీయ జనతా పార్టీ ఇంకా మమ్మల్ని బదనాం చేస్తే పార్టీ మీరు తట్టుకోలేకపోతే రాజకీయంగా మీరు రాజకీయాన్ని విధాగానే పొలిటికల్ విధా డోంట్ ఫైట్ అండ్ పొలిటికల్. అయితే వీళ్ళ పార్టీ చాలా బలమైందట. వీళ్ళ పార్టీని చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓర్చుకుంటలేరట. అందుకనే చాలా వరకు సోషల్ మీడియా, రిటైర్డ్ పోలీసుల ఆఫీసర్లతోటి మీరు చేసే వ్యవహారాన్ని ఈ రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలంగాణలోనేనా రామచంద్రరావు గారు? మీరు తెలంగాణలోనేనా? తెలంగాణలో ఏం జరుగుతుందో సోయిందా మొదలు మీకు? మీ బీజేపీలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఓ బాలిక పైన, ఓ వెధవ, ఓ లంగ వాడొచ్చి ఒక అమ్మాయి పైన చేస్తే మీ పార్టీలను క్రాస్ చేసిన బండి సంజయ్ని బర్తరఫ్ చేయాల్సింది పోయి, రాజీనామా చేయించాల్సింది పోయి, అతన్ని కూడా అరెస్ట్ చేయించాల్సింది పోయి, ఇది మన సినిమా జరుగుతుందా? ఇక్కడ సినిమా జరుగుతుందా? రామచంద్రరావు గారే చెప్పారు ఫస్ట్ వీడియోలో. ఏమని చెప్పారు? మా వాళ్ళు కనుక తప్పు చేస్తుంటే తప్పనిసరిగా రాజీనామా చేసిన తర్వాత అరెస్ట్ చేయిస్తామన్నాడు. మరి అదే పాటించు సరిపోతుంది. వేరే ముచ్చటే వద్దు, అదొక్కటి పాటించు. ఇక దాని మించింది మరొకటి లేదని నేను మీతోటి సూటిగా చెప్తా ఉన్నా రామచంద్రరావు గారు. ట్రై టు అండర్స్టాండ్ తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ కల్చర్ ఏంది, మీరు మాట్లాడే కల్చర్ ఏంది. ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే మీరు ఆ కుటుంబాన్ని కాపాడేంది, వెనకేసుకొచ్చుడేంది. నేను ఒకటే చెప్తున్నా, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నా, బీజేపీ అంత చెత్త పార్టీ ఎక్కడ కూడా లేదు. బీజేపీ పార్టీ అంత వరస్ట్ పార్టీ ఎక్కడ లేదు. ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కూడా వాళ్ళంత వరస్ట్గా ఎక్కడ లేరు. నేను ఎందుకు అంటున్నా అంటే, ఒక ఆడబిడ్డ మీద అన్యాయం జరిగితే ఈరోజు ఆ ఆడబిడ్డే తప్పంటున్నారు, ఆ కుటుంబం వాళ్ళే తప్పంటున్నారు. ఎస్, ఆ కుటుంబం తప్పు కాబట్టి ఆ గాడిదతోటి రిలేషన్ తెంచుకున్నారు. వీళ్ళకి సంబంధం లేకుండా ఉన్నారు. తర్వాత ఈయన పెంపకం సరిగ్గా ఉండుంటే ఆ గాడిది మళ్ళీ ఆ అమ్మాయి ఫోటోని ఫ్రెండ్ సర్కిల్లో ఏ విధంగా సర్క్యులేట్ చేస్తాడు, దాని గురించి మాట్లాడు రామచంద్రరావు గారు. ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడడం వల్ల బీజేపీ పార్టీకి ఓటు కాదు కదా, బూట్లు కూడా పడవు. ఇది మీరు ఒకటి గమనించాలి, ఇది ఒకటి మీకు అర్థం కావాలి అనేది నా యొక్క అభిప్రాయం. సో రామచంద్రరావు గారు, దయచేసి మీరు బీజేపీ అధ్యక్షుడి కన్నా వార్డు మెంబరే ఎక్కువ. మీకు మీ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ అదే ఎక్కువ. కానీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కాక, మా యువతకు అర్థం కాక ఈరోజు మీ మత్తుల్లో పడి ఈరోజు మిమ్మల్ని గెలిపిస్తున్నారు తప్ప వాళ్ళు చైతన్యవంతమైన నాడు మీరు ఒక్కరు కూడా ఈ స్క్రాప్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కనిపించదు.